హైదరాబాద్లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ అందించింది. టెక్ ఉద్యోగులు ఆఫీస్కు త్వరగా సులభంగా చేరుకునేలా ప్రత్యేక బస్సు సేవలు ప్రారంభించింది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి గచ్చిబౌలి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ దిశగా ఈ స్పెషల్ బస్సులు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు తిరగనున్నాయి. గర్లక్ష్మి ఇన్ఫోబన్ పేరుతో ఈ ప్రత్యేక బస్సు సేవలను టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐటీ కారిడార్కు వెళ్లే ఉద్యోగులకు అనుకూలంగా కొత్తగా 2 రూట్లలో ఈ బస్సులను ప్రవేశపెట్టింది. ఎల్బీ నగర్, హయత్ నగర్, దిల్సుఖ్ నగర్ ప్రాంతాల నుంచి ఐటీ హబ్కు నేరుగా కనెక్టివిటీ కల్పించనుంది. ఆర్టీసీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఈ ప్రత్యేక బస్సులు నిరంతరం సేవలు అందిస్తాయి. దీంతో ఐటీ ఉద్యోగులు 1 లేదా 2 బస్సులు మారాల్సిన అవసరం లేకుండా నేరుగా తమ ఆఫీసులకు చేరుకునే అవకాశం ఉంటుంది. ఇక కొత్తగా ప్రారంభమైన రూట్లు ఇవే. 156/316 రూట్ బస్సులు ఎల్బీ నగర్ నుంచి ప్రారంభమై కోటి, మెహదీపట్నం, లంగర్ హౌస్, నర్సింగ్, కోకాపేట, గర్, కాంటినెంటల్ సర్కిల్, ఐఐటి ప్రాంతాల మీదుగా గచ్చిబౌలి చేరుకుంటాయి. ఇక 300/316 రూట్ బస్సులు హయత్ నగర్ నుంచి బయలుదేరి ఎల్బీ నగర్, సాగర్ రింగ్ రోడ్, ఆరంగర్, హైదర్గూడ, నార్సింగ్, కోకాపేట, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, వేవ్రాక్, విప్రో సర్కిల్, ఇన్ఫోసిస్ మీదుగా గచ్చిబౌలి వరకు ప్రయాణిస్తాయి. ఇప్పటికే ఐటీ ఉద్యోగుల కోసం పలు ప్రత్యేక బస్సులను నడుపుతున్న టీఎస్ఆర్టీసీ ఈ కొత్త రూట్లతో మరింత కనెక్టివిటీ పెంచింది. మెట్రో సౌకర్యం లేని ప్రాంతాలకు అధిక క్యాబ్ ఛార్జీలు ప్రత్యామ్నాయంగా తక్కువ టికెట్ ధరలతో ఈ బస్సులు ప్రయోజనకరంగా మారనున్నాయి. రానున్న రోజుల్లో మరికొన్ని ఎలక్ట్రిక్ బస్సులను కూడా ఐటీ కారిడార్ వైపు నడిపేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేస్తుంది.